తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బెంగాల్లో పరివర్తన్ గాలి, టీఎంసీకి ముగింపు దగ్గరలోనే ఉంది. మోదీ వ్యాఖ్యలు. సమయం మించిపోతుంది, ఇరాన్కు ట్రంప్ గట్టి హెచ్చరికలు. కవిత కొత్త పార్టీపై ట్విస్ట్, చర్చల్లో కొనసాగుతున్న ప్రజా వికాస్ సమితి పేరు. కోర్టులో షాకింగ్ ఘటన, లిఫ్టులో గంటన్నర సేపు బందీలుగా న్యాయవాదులు. పవన్ హెల్త్ పై క్లారిటీ, పిఠాపురం నేతలపై నాగబాబు ఫైర్. శంకర్ గౌడ్ మృతితో ఉద్రిక్తత, నివాళికి వెళ్తున్న నేతల అరెస్ట్, ప్రభుత్వంపై ప్రతిపక్షం ఫైర్. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యే, శంకర్ గౌడ్ మృతిపై కేటీఆర్ హరీష్ రావు విమర్శలు. శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం, ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం హామీ. ఆర్టీసీ సమ్మె విషాదం, డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి, బీజేపీ హెచ్చరికలు. బీహార్ అసెంబ్లీలో నెగ్గిన సామ్రాట్ చౌదరి సర్కార్, బలపరీక్షలో ఎన్డీఏ ఘన విజయం. బెంగాల్లో బీజేపీ సునామీ, 110కి పైగా సీట్లు గెలుస్తాం, ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా. 53వ పుట్టినరోజు సందర్భాల్లో సచిన్, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు. బీజేపీ మీటింగ్ పై క్లారిటీ, బీఆర్ఎస్ లోనే ఉంటాం, బీజేపీ మీటింగ్ పై ప్రీతిరెడ్డి. ముసలి కన్నీళ్లు, అబద్ధపు ప్రచారాలు, జగన్ ముందుగా ఇంటిని చక్కబెట్టుకోవాలి, మంత్రి సంధ్యారాణి ఫైర్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. డమ్డమ్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ మహా జంగిల్ రాజ్ వల్ల ఒక తల్లి తన డాక్టర్ కూతుర్ని కోల్పోయింది. ఆ తల్లినే బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాం అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. మే 4న ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి చోటు ఉండదని, ప్రజల ఓటింగ్తోనే జంగిల్ రాజ్కు ముగింపు ఖాయమైందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మొదటి విడత పోలింగ్తోనే బెంగాల్లో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయని, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిర్మిస్తున్నారని అన్నారు. అలాగే తమిళనాడు, బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో పరివర్తన్ వేవ్ స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు మరింత రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధంపై కీలక ప్రకటనలు చేశారు. అణ్వాయుధాలు ఉపయోగించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. సాంప్రదాయ యుద్ధ పద్ధతుల్లోనే ఇప్పటికే మేము ఆధిపత్యం సాధించాం, అణ్వాయుధాలు అవసరం లేదు అని తెలిపారు. ఇక ఇరాన్తో ఒప్పందంపై మాట్లాడుతూ త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక ఒప్పందంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. అయితే టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ సమయం మించిపోతుందని అన్నారు. ఇటీవల అమెరికా స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌకలో చైనా నుంచి వచ్చిన టాప్ సీక్రెట్ బహుమతి ఉందని వెల్లడించినా వివరాలు చెప్పలేదు. మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి యుద్ధం మధ్య అణ్వాయుధాలపై ట్రంప్ క్లారిటీతో పాటు ఇరాన్కు అల్టిమేటం ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ హీట్ పెరుగుతోంది. కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ పేరు విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రచారం జరుగుతుండగా, సభా ప్రాంగణంలో మాత్రం తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పేరు కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు పార్టీ పేరు ఇదేనా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ పేరు భారత రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత పెరిగింది. సభా ప్రాంగణంలో గోల్కొండ కోట, కాకతీయ తోరణం డిజైన్లతో తెలంగాణ అస్తిత్వాన్ని హైలైట్ చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల అంశంపై కవిత ఘాటు విమర్శలు చేశారు. ఇది ప్రజా పాలన కాదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని అరాచకపు పాలన అని మండిపడ్డారు. సీఎం మొండితనం వల్లే కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆరోపించారు. విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్లో తీవ్ర ఆందోళన కలిగించే ఘటన జరిగింది. లిఫ్ట్ ఒక్కసారిగా నిలిచిపోవడంతో న్యాయవాదులు గంటన్నర పాటు అందులోనే ఇరుక్కుపోయారు. పవర్ కట్ కారణంగా లిఫ్ట్ 8వ అంతస్తులో ఆగిపోవడంతో లోపల ఉన్నవారు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లోపల ఉన్న వారికి ఆక్సిజన్ పంపించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. వెంటనే లిఫ్టును మరమ్మతులు చేయాలని, న్యాయవాదులకు సరైన మౌలిక వస్తువులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై వచ్చిన ఆందోళనకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ పవన్ ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్గా ఉందని, మరో వారం రోజుల్లో విధుల్లోకి తిరిగి వస్తారని తెలిపారు. ఇప్పటికే చిరంజీవి కూడా అదే విషయాన్ని వెల్లడించారు.
అయితే పిఠాపురం సమావేశంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక నేతలు అభివృద్ధి సమస్యల గురించే మాట్లాడుతుండగా పవన్ ఆరోగ్యం గురించి ఒక్కరు కూడా అడగకపోవడంతో నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అసలు సెన్స్ ఉందా? ఆయన అంత కష్టపడుతుంటే ఆరోగ్యం గురించి ఆ మాత్రం అడగలేరా అంటూ ఘాటుగా మందలించారు. దీంతో నేతలు క్షమాపణలు చెప్పారు. ఇక అభివృద్ధి విషయమై మాట్లాడుతూ పిఠాపురానికి 600 కోట్ల రూపాయల పనులు చేశామని నాగబాబు తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉద్రిక్తంగా మారింది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి యత్నం తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్యులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం మరింత ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎంజీఎం ఆసుపత్రిలో కనీస వసతులు లేవని ఆరోపిస్తూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని అన్నారు. అదే సమయంలో కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క కార్మికుడి మృతితో సమ్మె ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, రేవంత్ ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన హత్య అని ఆరోపించారు. 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే శంకర్ గౌడ్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మృతుడి పార్థివ దేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు కూడా అనుమతించకపోవడంపై దుర్మార్గమని విమర్శించారు. అరెస్టులు, నిరసనల అణచివేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపై స్పందిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని, ఆర్టీసీ విలీనం హామీ నిలబెట్టుకోకపోవడమే పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే అమలు చేయాలని, శంకర్ గౌడ్ త్యాగాన్ని గౌరవిస్తూ అపాయింటెడ్ డేగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, తమ పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. స్థానిక ఆర్డీఓ ఉమారాణి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం, స్థానిక నేతల నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషాదకర మలుపు తీసుకుంది. నర్సంపేటకు చెందిన 50 ఏళ్ల డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని, కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీ విలీనం, జీతాల పెంపు వంటి హామీలు ఇంకా నెరవేరలేదని, ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. బీహార్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. పాట్నాలో జరిగిన అసెంబ్లీ బలపరీక్షలో సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. మొత్తం 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ నితీష్ కుమార్కు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, ఆయనను ఎవరూ భర్తీ చేయలేరని కొనియాడారు. నితీష్ కోరిక మేరకు తాను ముఖ్యమంత్రిని అయ్యానని, ఆయన మద్దతు లేకపోతే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం అయ్యేవారు కాదని గుర్తు చేశారు. లాలూ పాలనలోని పరిస్థితులే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని పేర్కొన్న సామ్రాట్ చౌదరి వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతుంది. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీకి భారీ మద్దతు కనిపిస్తుందని అన్నారు. బెంగాల్లో బీజేపీ తరపున సునామీ చూస్తున్నాను, భారీ మెజారిటీతో గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తొలి దశలోనే 152 స్థానాల్లో 110కి పైగా సీట్లు గెలుచుకుంటామని అంచనా వేశారు. మధ్యం గ్రామ్ పర్యటనలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించిందని తెలిపారు. మొత్తానికి బెంగాల్లో పరివర్తన వేవ్ కొనసాగుతుందా లేదా అన్నది ఫలితాల రోజునే తెలియాల్సి ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ తన భార్య అంజలి టెండూల్కర్తో కలిసి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపారు.
చిన్నారి అభిమానితో కలిసి నవ్వులు పంచుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు కూడా సచిన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రికి ప్రత్యేకంగా విష్ చేశాడు. క్రికెట్ దేవుడి పుట్టినరోజు అభిమానుల మధ్య ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్లా కొనసాగింది. బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీను కలిసిన తర్వాత మాట్లాడుతూ ఆ భేటీ రాజకీయాల కోసం కాదని పూర్తిగా విద్యా కార్యక్రమాల కోసమేనని తెలిపారు. త్వరలో మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆమె తెలిపారు. ఈ యూనివర్సిటీ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని, ఆయన పర్యటన నేపథ్యంలోనే బీజేపీ నేతలను కలిశామని వివరించారు. తాను రాజకీయ నాయకురాల్ని కాదని బీఆర్ఎస్లోనే కొనసాగుతామని ఆమె స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చుట్టూ రాజకీయాల్లో మాటల యుద్ధం వేడెక్కింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైకాపా నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖను కబ్జాలు, అవినీతి దందాలతో నాశనం చేసిన వారే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ విమర్శించారు. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా కఠిన వ్యాఖ్యలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అమరావతి పట్ల ఆసక్తే లేని జగన్ను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. చివరగా రాజకీయం చేయాలంటే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలి అంటూ జగన్కు ఘాటు సలహా ఇచ్చారు సంధ్యారాణి. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.